ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. పూర్వకర్మ లేక ఫలం ఉండదు, పూర్వ సంకల్పము లేక కర్మ ఉండదు, కర్తృభావన ఉన్నంత కాలము ముక్తి కూడా ప్రయత్న లబ్ధమే అని భగవాన్ అంటున్నారు. వర్తమానము పూర్వకర్మ ఫలము అంటారు. ఇప్పుడు మనము కర్మలు చేస్తున్నామంటే పూర్వ సంకల్పం వలనే చేస్తున్నాము. వర్తమానం ఏమిటో గమనిస్తే భూత భవిష్యత్తుల వల్ల ప్రభావితమయ్యేది ఏది నిత్యమో ఏది అనిత్యమో, దేనికి భూత భవిష్యత్తులు ఉండవో, దేనికి కర్మ అంటూ ఏమీ ఉండదో అర్థమవుతుంది. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన ఉన్నంతకాలం సంకల్పాలు ఉంటాయి. ఎవరికి ఈ సంకల్పం అని విచారణ చేయడం వల్ల దైవ సంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తోందని మనకి అర్థమవుతుంది. కర్మ అహంకారం మీద ఆధారపడి ఉంటుంది. అహంకారము తన మూలంలో విలీనమైపోయి రూపాన్ని పోగొట్టుకుంటే ఇంకా కర్మ ఎలా నిలుస్తుంది? నేను లేనప్పుడు కర్మ కూడా లేదు. కొంతమంది సాధకులు నాకు సాధన చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు అని అంటూ ఉంటారు. ఇంట్లో పనే సరిపోతూ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, అలా కాదు, నీ పనులు నువ్వు చేసుకోవద్దని చెప్పటం లేదు. నీ పనులు చేసుకుంటూ ఉండు, నీ కర్మలు చేసుకుంటూ ఉండు. కానీ నీవు పనులు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే తలంపు తగ్గించుకుంటూ రావాలి అని చెప్తున్నారు. దేహము నీవు అనుకుంటున్నావు కాబట్టి నేను చేస్తున్నాను అని నీకు అనిపిస్తూ ఉంది. దేహము నీవు కాదనే సంగతి తెలిస్తే నేను చేస్తున్నాననే తలంపు అక్కడ నీకు రాదు. దేహం అనేది మనం కాదు. గాఢ నిద్రలో దేహం లేకుండా నిద్రపోతున్నాము, దేహం నుంచి విడిపోతున్నాము. దేహం అక్కడ నేను కాదు, కానీ దేహం నేనే అనే బుద్ధి ఉండడం వలన నేను చేస్తున్నాను అనే లోపల ఉన్న చైతన్యాన్ని మర్చిపోయి, ఆత్మనైన భగవంతుడిని మర్చిపోయి, అంతర్యామిని మర్చిపోయి దేహం నేను అనుకోవటం వలన నేను చేస్తున్నానని నువ్వు అక్కడ అనుకుంటున్నావు. దేహం నువ్వు కాదని తెలిస్తే నేను చేస్తున్నానని అనే తలంపు కూడా నీకు అక్కడ ఉండదు. ఇదంతా దేహాత్మ బుద్ధి వల్ల వస్తూ ఉంది. చూడండి, భారత యుద్ధంలో అర్జునుడు కృష్ణుడితో అంటాడు, ఇక్కడ తాతగారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చంపాలి అని అంటాడు. దానికి కృష్ణుడు అంటాడు, నీవు ఎవరివయ్యా చంపడానికి? వీళ్ళందరినీ భగవంతుడు ఆల్రెడీ చంపేశాడు. ఆ భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని, ఆ భగవంతుడు యొక్క సంకల్పము నీ ద్వారా నెరవేరుతూ ఉంది. అంతే తప్ప అక్కడ ఏమీ లేదు. అంటే నీ ద్వారా జరిగినట్టుగా పని చేయిస్తున్నాడు. భగవంతుడు అక్కడ పని ఆల్రెడీ చేసేసాడు. నీ ద్వారా జరుగుతున్నట్టుగా ఆ పని అక్కడ కనిపిస్తూ ఉంది. అంతే తప్ప ఇంక అక్కడ ఏమీ లేదు అని అన్నాడు. భగవంతుడు ఎవరినైతే చంపేశాడో వాళ్ళనే నీవు చంపుతున్నావు అని అంటున్నాడు. కర్తలేని కర్మ చెయ్యి. కర్తృత్వంతో చేశావంటే అది నిన్ను బంధిస్తుంది. ఈశ్వరుని చేతిలో ఒక పన్నుముట్టుగా ఉన్నట్లయితే చెట్టు మీద కాయ పండు అయ్యి ఎలా రాలి కింద పడుతుందో, అంటే చెట్టు మీద పండుని ఎవరు అక్కడ కొట్టవలసిన అవసరం లేదు, అదంతకదిగా రాలిపోతుంది. అలాగే నీలో ఉన్నటువంటి అజ్ఞానం కూడా అది రాలిపోతుంది. ఇక్కడ ముక్తి ఎవరికి కావాలను? ప్రతివానికి సుఖం కావాలని  అది కూడా ఇంద్రియ తృప్తి వలన సుఖం కోరుతాడు.
తాను ఆత్మ అన్నది ప్రతి వానికి అనుభవమే, కానీ వాడది గుర్తింపక దేహమే తాను అని బాధపడుతూ ఉంటాడు. కర్తృత్వ భావన ఉన్నంతకాలం ముక్తి కూడా ప్రయత్నలబ్ధమే. నేను చేస్తున్నాననే భావన అక్కడ వదలాలి. భగవాన్ అంటారు, నేను నిన్ను ఏమి అడిగాను, నీ మనసును నాకు ఇచ్చేయమంటారు. మనసును ఇచ్చేస్తే ఇంకేముంది, అక్కడ కొత్తగా పొందేది ఇంకా ఏమీ లేదు. అది ఉన్నదని గుర్తించటమే చేయవలసిన పని. చూడండి, ఎవరైనా మన కోసము ఒక ఉంగరం తెచ్చిస్తే దాన్ని బహుమతి అంటాము. అదే లాటరీలో తగిలితే అదృష్టం అంటాము. అక్కడ వస్తువు ఒకటే అయినా మనం పొందిన విధానాన్ని బట్టి దాని భావన మారనట్లే ఆ సంతోషము ఆనందము ఒకటే అయినా భావంలో తేడా వల్ల మార్పుగా కనపడతా ఉంది. ఇక్కడ కూడా ముక్తి అనేది మన సహజ స్వరూపము. అది వ్యక్తం కాకుండా మనలోని ఆలోచనలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలు తొలగిపోగానే ఆనందమే సంతోషంగా అక్కడ వ్యక్తమవుతుంది. ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు ఆపి ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంటాము. దానికే మనం ధ్యానం అనే పేరు పెట్టుకున్నాము. ఆలోచనలు ఆపడం వల్ల అక్కడ కొత్తగా ఏ ఆనందం రావట్లేదు. మనలో ఉన్న ఆనందమే మనకక్కడ లభ్యమవుతోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వకర్మ లేక ఫలము ఉండదు. పూర్వ సంకల్పము లేక కర్మ ఉండదు. కర్తృభావన ఉన్నంత కాలము ముక్తి కూడా ప్రయత్నలబ్ధమే అంటున్నారు గురుగారు. ఓకే, కర్మ ఏమిటి, ఫలితం ఏమిటి చెప్పమ్మా. కర్మ అంటే యాక్టివిటీ, అది అంటే అంటే ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే ఒక భావన, కర్తృత్వ భావనతో ఉన్నటప్పుడు అది నెక్స్ట్ స్టెప్. సెంటెన్స్ ఏంటి? పూర్వ కర్మ లేక ఫలం ఉండదు. అంటే ఇప్పుడు నీవు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, మంచి అనుభవిస్తున్నావు అంటే కర్మ ఉండి తీరాలి. కర్మ అంటే యాక్టివిటీ. గురుగారు, కర్మ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఫలం ఉండాలి అంటే కర్మలు ఆచరించాలి. గురుగారు, పుణ్య కర్మలు ఆచరిస్తే పుణ్య ఫలాలు ఉంటుంటాయి. గురుగారు. తర్వాత ఏమిటి? పూర్వ కర్మ లేక ఫలం ఉండదు. పూర్వ సంకల్పము లేక కర్మ ఉండదు. ఆ సంకల్పమే కర్మ. ఓకే గురుగారు. సంకల్పము నీకు వస్తున్నది అంటేనే కర్మ ఉన్నట్టు, ప్రారంభ కర్మ ఉన్నట్టు, అనుభవించవలసిన ఫలితాలు ఉన్నట్టు జీవుడికి. ఓకే, తర్వాత చదువు. కర్తృభావన ఉన్నంత కాలము ముక్తి కూడా ప్రయత్నలబ్ధమే. ఇక్కడ కర్తృభావన అంటే డోయర్షిప్. నేను కర్తని, నేను అనుభవిస్తున్నాను, నేను ఈ పని చేస్తే నాకు ఫలితం వస్తుంది. కర్తృభావన ఉంటేనే కర్మలు ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా ఒక మాయా థియరీ కాదు. మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలు. కర్త ఉన్నాడేమో చూడు, అదే నేనెవరు అన్న విచారణ. తనంతడు తాను కర్తను కాదని, నేను లేదని
తెలుసుకునే స్థితి ఉండదమ్మా. ఉమ్, కానీ ఇక్కడ ఏమంటున్నారు? ప్రయత్నం అవసరమే ముక్తి కావాలి అంటే. ఎందుకని? నీవు ఉమ్, ఈ ఆలోచనలతోటి బంధాల్లో చిక్కుకున్నావు. ఉమ్, అది అంటున్నావుగా, ఉమ్, నా తల్లి, నా తండ్రి, నా సంసారము. కాబట్టి బంధం నుంచి ముక్తి కావాలి అంటే ప్రయత్నం కావాలి. ఎవరు? నేను కర్తని అనుకునేవాడు ప్రయత్నం ప్రయత్నించాలి. అవసరము. ఎటువంటి ప్రయత్నము? అసలు వాడు ఉన్నాడేమో చూడు. అదే విచారం ప్రయత్నం. గురువుగారు. అది సింపుల్ గా గురించినటువంటి వివరం. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ సూచనలన్నీ కూడా మాయలో చెప్పుకునే మాటలు. నిజానికి ముక్తి కావాలంటే ప్రయత్నం అంటున్నాం. ప్రయత్నం చేసేవాడు ఉన్నాడా? చూడబోతే వాడు లేడు. వాడు లేకపోతే మరి జీవుడికి ముక్తి ఎట్లా వస్తుంది? లేడని తెలుసుకోవడమే ముక్తి. అందుకనే నేనెవరన్నా విచారం చేయమని. నేనెవరన్నా విచారం ఎందుకు చెయ్యాలి? నువ్వు బంధంలో ఉన్నావు కాబట్టి, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు కాబట్టి, సంకల్పాల వెంట పరిగెడుతున్నావు కాబట్టి ఇక్కడ ప్రయత్నం అవసరం. ముక్తికి ప్రయత్నం కాదు, వాటి లేడని తెలుసుకోవడానికి ప్రయత్నం. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. మరి అయితే అసలు ఈ కర్త లేడు అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక అనుగ్రహం ఆత్మ ప్రకాశిస్తేనే సాల్వ్ అవుతుంది. ప్రయత్నం చేయక తప్పదు, ఓకే. ఈ ప్రయత్నము కూడా అనుగ్రహం చేతనే చేస్తావు. నీవు ఎంత నువ్వేమి చెయ్యలేదు. నీలో కర్తృభావాన్ని విడనాడిస్తుంది, నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నీలో వివేకాన్ని జనింపచేస్తుంది, నీలో అంతర్ముఖమైడి చూస్తుంది. సర్వ కర్మలు ఆ హయ్యర్ పవర్ చేస్తుంది. అదే ఆత్మ. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది గురు దట్ డస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. అట్లా ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? క్లారిటీ ఉంది గురుగారు. ప్రయత్నం అవసరమే అన్నప్పుడు నేనేదో ప్రయత్నం చేసి ఆత్మను తెలుసుకుంటానని అనుకోబాకు. నిన్ను ప్రయత్నం చేసేట్టు చేస్తుంది ఆ లోపల ఉన్న జ్ఞానం, లోపల ఉన్న గురువు, లోపల ఉన్న ఉच्चतर శక్తి. అది నీకు తెలియదు. నువ్వు చేస్తున్నట్టుగానే కనబడుతుంది, అనుకుంటావు. ఆ శాస్త్రం చదివాను, ఆయన ఈ విధంగా చెప్పారు, నేను ఈ ప్రాణాయామం చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఆ హయ్యర్ పవర్ జ్ఞానం ఏదైతే ఉందో అది నడిపిస్తుంది సృష్టి యావత్. అది వ్యక్తి కాదు, చతర శక్తి. శక్తి అంటే కాన్షియస్నెస్, శక్తి అంటే ఎరుక, శక్తి అంటే అహంస్ఫురణ, శక్తి అంటే తురీయం, శక్తి అంటే
సత్యస్థితి. ఉమ్, ఎందుకు చేస్తుంది ఇన్ని పనులు? తాను ప్రకాశించడానికి పాయింట్ గురుగారు. ఉమ్, ఉమ్, అది విశేషం. నిన్ను దేహము కాదు, నేనంటే ఆత్మ అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికి కాదు, ఉమ్, నువ్వు తెలుసుకోలేవు. ఉమ్, ఉమ్, అక్కడ ఉండు. తాను ప్రకాశించడానికి నీలో మార్పు తెచ్చి నిన్ను నష్టపరిచి తాను అది తన ఉనికిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేసుకుంటాను. ఉమ్, చెప్పు. గురుగారు. ఉమ్, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఉమ్, అది ఇంతకుముందు కూడా ఉన్నది, ఉమ్, నాతోనే ఉన్నది, నేనంటే అదేను. ఉమ్, గురుగారు. ఉమ్, ఇది కొత్తగా రాదు. ఉమ్, నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడింది ఈ మాయ. ఉమ్, అది కూడా ఎవరు చేస్తున్నారు? అయ్యప్ప అదే చేస్తుంది. హెర్పర్. ఉమ్, ఏమి చెయ్యలేమమ్మా. ఉమ్, నువ్వంటే ఈ మాయ అనే ఉమ్, లోయర్, లోయర్ సెల్ఫ్. ఉమ్, ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్, ఉమ్, కృత్రిమ అహంకారం. కానీ ఇది అట్లా అనుకోదు. ఉమ్, ఆ కోపరం మీద మమ్మల్ని వస్తున్నట్టుగా ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనుకుంటుంది. ఉమ్, అందుకనే మహర్షి అన్ని ఉదాహరణ చెప్పారు. ఇది బొమ్మ లాంటిది. మమ్మల్ని. ఉమ్, ఇప్పుడు కూడా జీవుడు తనకు తానుగా ఏ పని చెయ్యలేడు, చెప్పుకోవడానికి అభాసకాంతి పోతుంది. ఉమ్, మాయ అనేది ఉన్నట్టుగా ఉంటుంది. మాయ ఎలా జరుగుతుంది? ఒక నీలో వివేకం, ఉమ్, నీలో వివేకాన్ని ఎవరు కలిగిస్తున్నారు? ఆవిడ చిత్రశక్తి. చిత్రశక్తి. ఉమ్, ఈ మనస్సులో ఉన్న అంతర్భాగాలు ఏమేంటి? మనోబుద్ధి అది చిత్త చిత్త అహంకారం. అహంకారం. ఉమ్, ఒకే ఫ్యాకల్టీ కొంత మేరకు ఇక్కడ ఉంటుంది. ఉమ్, మాయ ఏమో. గురుగారు. ఉమ్, కాబట్టి ఈ సర్వాన్ని నడిపించేది ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది ఉమ్, పర్ఫెక్ట్ రైట్. సెల్ఫ్ అంటే హయ్యర్ పవర్, ఉమ్, సెల్ఫ్ అంటే ఎరుక, సెల్ఫ్ అంటే కాన్షియస్నెస్, సెల్ఫ్ అంటే సత్యం, ఉమ్, సెల్ఫ్ అంటే ఉన్నది, స్వయం ప్రకాశమై ఉంది. అంతేగాని దాన్ని నువ్వు తెలుసుకోవటం కాదు. గురుగారు. ఉమ్, నాయన రవి, ఇక్కడ చిత్తం అంటే గురుగారు, ఇప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారాలు చెప్పారు కదా. ఈ చిత్తం అనేది ఆ, మనసు బుద్ధి అహంకారాలని ఈ మూడిటిని ఆ చిత్తము మూడిటిని అంటే చైతన్యమా గురుగారు ఇది? మనస్సు అంటే ఇంద్రియాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఉమ్, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, అది. శ్రోత్రం, ఉమ్, రసాగ్రహణ, స్పర్శ, ఉమ్, వాటి వ్యాపారాలని గుర్తిస్తుంది ఉమ్, ఈ మనస్సు. ఉమ్, చిత్తం అనే చోట వాసనలు ఉంటాయి, కోరికలు, బంధాలు, పూర్వస్మృతులు ఉమ్, ఉంటాయి చిత్తంలో. ఉమ్, అహంకారం అంటే నేనంటే దేహం. ఉమ్, తో పాటు బుద్ధి కూడా ఉంటుంది. ఉమ్, అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏది మంచి, ఏది చెడు, ఏది కావాలి, ఏది వద్దు, ఉమ్, ఉమ్, అన్నిటిని కలిపి మనస్సు అన్న ఉమ్, వ్యక్తిత్వం. ఉమ్, మాయా నేనులో ఇవి ఉంటాయి. ఉమ్, గురుగారు. ఉమ్, ఇదంతా కూడా ఒక ఆభాసమైన కాంతి. ఉమ్, అంతవరకు ఓకే. గురుగారు. ఏమై
రెడీయా? గురువు గారు, ఇవన్నీ మన దేహంకి పరిమితమైన గురువు గారు. అంటే ఆ, ఇవన్నీ దాని దేహంలో మీరు అన్నారు కదా, హృదయము కుడి పక్కన, అంటే అక్కడ ఇవన్నీ ఆ స్థానం అక్కడ అని చెప్పుకోవచ్చా? ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మానసిక సంకల్పాలే తప్ప దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా? ఒకవేళ దేహమే చెప్పింది అనుకుందాం కాసేపు, అప్పుడు నేను కుడి పక్కన ఉన్నానని చెప్పాలిగా. నేను చెప్పలేదుగా. అంటే ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు, ఈ ఇవి వీటి విశ్లేషణ, అంటే ఇవి ఎక్కడ, వీటి స్థానం ఎక్కడ, అసలు వీటి ఎక్కడి నుంచి మనకి అవి పని చేస్తున్నట్టాయి గురువు గారు? ఇట్లా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఇవి ఉండవు. ఇది చెప్తాను. నిద్ర మెలకు రాగానే చైతన్యం నుంచి ఇది చైతన్యవంతం అవుతుంది. దేహాత్మబుద్ధి చైతన్యవంతం అంటే ఇంద్రియాలు చైతన్యవంతం అవుతాయి. ఇవన్నీ కూడా మెదడులో ఉంటుంది. మెదడు అంటే యువర్ కాన్షియస్నెస్ సెవరల్ థింగ్స్. ఇది చెప్తున్నాను. అంటే మన ఆర్గాన్ మీరు అనేది మెదడు, ఫిజికల్ ఆర్గాన్. ఫిజికల్ ఆర్గాన్ అంటే గుండె ఇక్కడ కాదు, మెదడు. అవును గురువు గారు. గుండె, మెదడు, కిడ్నీస్, ఇంటెస్టైన్స్, పొట్ట అంటున్నాంగా మనం. అవును గురువు గారు. ఇంటెస్టైన్స్ కూడా చిన్న మెలండి ఆయన, అది కూడా చాలా బ్రెయిన్ గా పనిచేస్తుంది. సరే, ఆ విషయం పక్కకి పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు there must be a place where it has to store. పంపింగ్ హార్ట్ కాదు, కుడి పక్కన ఉన్నటువంటి బేసు కాదు, మనలో ఒక చోట ఉండాలిగా. ఆ ఉండే స్థానము మెదడు. ఓకే, అంటే మెదడుకి ఈ ఇంద్రియాల ద్వారా ఈ కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా గురువు? మెదడు ద్వారా పనిచేస్తుంది. మెదడు ద్వారా సిగ్నల్స్ పంపిస్తుంది. లేకపోతే నువ్వు చెయ్యి కాలు ఆల్చలేవుగా. అంటే మెదడుతో, అంటే అక్కడ బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటే ఇదేనా గురువు గారు? అంటే బాడీతోనూ ఈ మైండ్ కలిసినట్టుగా ఉంటాయా? కలిసినట్టు ఉండదు, ఆ చైతన్యవంతం అవుతున్నంత వరకు. అంటే వీటికి స్థానం మన శరీరంలోనే ఉంటాయా గురువు గారు, ఈ మనోచిత్త అహంకారములు? శరీరంలోనే అనేది కూడా ఒక భావన. తీరా చూస్తే ఆత్మ శరీరంలో ఉండదు. ఆత్మ కాదు, కాన్షియస్నెస్. అంటే ఇవి చైతన్యవంతం అవుతున్నాయంటే ఆత్మ ఆధారం తీసుకొని ఇవి చైతన్యవంతం అవుతున్నాయి. అది ఆధారం ఆత్మ. జడ చైతన్యముల కలయిక. జడత్వం ఒకటి ఉంటుంది మాయలో, చైతన్యం కలిసి నేనంటే దేహం అంటుంది. అప్పుడు వస్తుంది ప్రాబ్లం. అంటే ఇవి ఖచ్చితంగా శరీరంలో ఫిజికల్ గా ఉండదు, నిరాకారంగా ఆ బాడీ మైండ్ తో కలిసి ఉన్నట్టుగా ఉంటాయి, అంతేగాని గురుగారు? ఖచ్చితంగా శరీరంలోనే ఉంటాయి. శరీరంలో బాగా ఉంటే కదా పనిచేసేది. చివరికి ఈ మాయా నేను యొక్క స్థానం ఎక్కడ? నా దేహము, నా సంసారం అంటున్నావుగా. కుడి పక్కన అన్నారు. అప్పుడు కుడి పక్కన వచ్చింది ఏమిటి? కాన్షియస్నెస్. ఒకటి చెప్తాను, మహర్షి కూడా అదే అన్నారు. కుడి పక్క నుంచి ఒక స్పార్క్, ఒక విద్యుత్ మెరుపులాగా ఈ హార్ట్ ని యాక్టిఫై చేస్తుంది. నరం పక్క ఉన్నటువంటి ఒక హార్ట్, ఆ హార్ట్ సిగ్నల్స్ పంపిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ తో బ్రెయిన్ కి. ఓకే,
అప్పుడు ఇంద్రియాలు కాన్షియస్నెస్ అన్ని తెలుసుకుంటాము. ఉమ్. ఈ ప్రాసెస్ లేకపోతే అది ఆత్మగానే ఉంటుంది. ఉమ్. అంటే వీటిని పనిచేయటానికి ఆత్మ ఇస్ ఎ చార్జర్. గురుగారు. చార్జ్ చేస్తుంది. అప్పుడు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ సరౌండింగ్స్, కాన్షియస్ ఆఫ్ ఇండివిజువల్. ఇవన్నీ వస్తాయి, లేకపోతే రావు. ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు నిద్ర నుంచి మేలుకొన్నప్పుడు జరుగుతుంది. గురుగారు నీకు తెలియకుండా జరుగుతుంది. తెలియదు ఈ జీవుడికి. బాగా తెలుస్తుంది అంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. స్పార్క్ వచ్చినప్పుడు యూ విల్ సీ ది స్పార్క్ ఆల్సో. జస్ట్ లైక్ విద్యుత్ లాగా ఉంటుంది, ఒక మెరుపు. గురుగారు. దాంతో ఇది స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్ కి పోతుంది. దేహము సంసారము ఇతరులు చూస్తారు, పరోక్ష జ్ఞానం ఏర్పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇవి అంటే ఇప్పుడు ఆత్మేమో శరీరానికి పరిమితం కాదు, అహంకారం శరీరానికి పరిమితము. అంటే ఆత్మేమో ఉన్నది, అంటే అంతటా వ్యాపించి ఉన్నది, అంటే ఉన్నదే అది. అంటే అది బయట ఉంది, లోపల ఉంది గురుగారు. అంటే దీని అర్థం ఆత్మ ఎక్కడ ఉన్నది, ఎక్కడో ఉంటే దీన్ని చార్జ్ చేయడం కుదరదు. లోపల ఉండి చార్జ్ చేస్తుంది. పాయింట్ ఏది మీరు అనేది కాన్షియస్నెస్, ఆత్మ. అందుకని హృదయ స్థానం అన్నారు కుడి పక్కన. అంటే అహంకారము ఆత్మ రెండు ఒకటేగా. ఇదేమో లోయర్ సెల్ఫ్, అదేమో హయ్యర్ సెల్ఫ్. అంటే ఆత్మ అంటి పెట్టుకునే అహంకారం అక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. అంటే ఈ కాన్షియస్ అది ఉంది కాబట్టి ఇదంతా స్పార్క్ వచ్చి పనిచేస్తున్నాయి. అంటే అక్కడ ఎప్పుడైతే అది నష్టమైందో అదే విశ్వం ఆ పరిమితమైన విశ్వం అంతా వ్యాపించినట్టుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఉండి తీరాలిగా కాన్షియస్నెస్. ఓకే, దేహం ఉన్నప్పుడు ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది. అందుకనే గురుగారు, అంటే మీరు అంతర్ముఖం అంతరం లోపల చూడు అంటారు, దాని అర్థం అదేనా గురుగారు? ఎందుకు చూడాలి? బయట చింతన ఉండదు కాబట్టి. అప్పుడు అనుకరించి ప్రకాశించాలి. అన్నంచో స్పార్క్ రాదు, లోపల నుంచే వస్తుంది. ఆ నష్టం అవటమే లోపల నుంచి జరుగుతుంది అంటారా? అప్పుడు ఎప్పుడైతే టోటల్ గా ఆత్మే ప్రకాశిస్తుందో జీవుడు, దేహము, సంసారము, జగత్ తెగిపోతుంది. అంటే అప్పటిదాకా ఆ పరిమితంగా ఉన్న ఆ భ్రమ తొలగి అపరిమితంగా ఉన్న వ్యాప్తినట్టు స్థితి ఏర్పడుతుంది. తెలియదు. యువర్ రాంగ్ ఐడెంటిటీ టోటల్లీ రీప్లేస్డ్ బై ది రైట్ ఐడెంటిటీ. అట్లా అంతవరకు ఉన్న దేహాత్మ బుద్ధి ఎటుపోయిందో తెలియదు. అది ప్రకాశించినప్పుడు తర్వాత దగ్ధమైన మనసుతో బయటకు వస్తే ఇదంతా ఆత్మేనని చెప్పుకుంటాడు. అంతవరకు ఆత్మలో సృష్టి లేదు. సృష్టి నడవాలి అంటే జ్ఞానం కావాలి. గ్రహాదులు నడవాలి అంటే జ్ఞానం కావాలి. అంటే అనుగ్రహము బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుందంటే దీని అర్థం అదేనా గురు? పూర్వంగిచ్చాడు, ఆకాశం నుంచి ఊడినదు. చిన్న పుస్తకాలు లేదని ఎందుకు అన్నాను? ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ ఫ్యాక్టర్. ఒక రకంగా చెప్పాలంటే మాయలోనే జ్ఞానం కూడుకుని ఉంటుంది. అందుకే ఇది నడిపిస్తుంది మాయను.
కృష్ణపరమాత్మ ఏమన్నాడు? నన్ను శరణు చూస్తే మాయం చేయదన్నాడుగా. అవును గురువు గారు. మరి శరణు చూచాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు లోపలికే వెళ్ళాలి. బయట లేదు కదా. అవును. కాళ్ళ మీద పడ్డ ఉపయోగం లేదు. ఉమ్. చెప్పినట్టు గురువు గారు. చివరికి తెలుస్తుంది నీకు ఆత్మకి బాహ్యాంతరాలు లేవు. ఇప్పుడు దేహంతో మాత్రం ఒక పరిమితమైన జీవుడుగా ఉంటావు, ఆత్మతోనే ఉంటావు, ఆత్మ తెలియకుండా ఉంటావు నీ స్వరూపం. అంటే అది ఆ కాన్షియస్ ఆ లోపల ఉంది కాబట్టి ఆ నిద్రలో కూడా ఆ సహజ స్థితి అక్కడ జరుగుతూ ఉంది. పాయింట్. అందుకని కొత్తగా రాదు, బయట నుంచి రాదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఓకే. నువ్వు గురువన్నాను, దైవమను, ఇంకే పేరైనా పెట్టుకో, భగవంతుడు అంతర్యామిగా సర్వాంతర్యామిగా నడిపిస్తున్నాడని మనం వింటాం కదా. అవును గురు. అంతర్యామి అంటే ఎవరు? కాన్షియస్నెస్. సర్వాంతర్యామి అంటే ఏంటి? నువ్వు ఎక్కడెక్కడ చూస్తున్నావు సృష్టి నడిపిస్తున్నాడుగా. అవును. ఇంతకీ ఆ సృష్టి ఎక్కడ ఉందనుకుంటున్నావు? నీలో మనం బయట చూస్తున్నావు. అసలు ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. సూక్ష్మాతి సూక్ష్మము లోపల ఒక విత్తనంలో చెట్టు ఉన్నట్టు, ఘనాతి ఘనము బయట చూస్తే ఎన్నో యూనివర్సులు, ఎన్నో గ్రహాలు చెప్పినట్టు. అవును. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? సూక్ష్మంగా లోపలే ఉన్నాయి, నిజ రూపేణ ఉన్నాయి. నీ సంస్కారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో సృష్టి యావత్తు అక్కడే ఉంది. తీరా ఆత్మ దగ్గరికి పోయేసరికి సంస్కారము లేదు, సృష్టి లేదు, జీవుడు లేదు, గ్రహాలు లేవు, జనన మరణాలు లేవు, అవస్థలు లేవు. ఇది దీని యొక్క అదే అంటే భగవాన్ కూడా అది చెప్తారు కదా, బయట గురువు లోపలికి తోస్తాడు, లోపలి గురువు లోపలికి లాక్కుంటాడంటే దాని అర్థం ఆ కాన్షియస్ అక్కడ అనుగ్రహం కురిపిస్తాయి, లోపలికి లాక్కు. బయట ఏమో మహర్షిగా ఉంది, లోపలే ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకోవటానికి ఈ రెండు ఎందుకు ఆపరేట్ అవుతాయి? తన స్వరూపం ప్రకాశించటానికి. ఎక్కడ ఆత్మ ప్రకాశించిన ఒకే రీతిలో ఉంటుంది, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. వ్యక్తిగత ఆత్మ ప్రకాశాలు ఉండవున్నాయి.